చికెన్ కర్రీ రెసిపీ. చికెన్కి కావాల్సిన ఒక పెద్దది టమాటో మిక్సీ కొట్టి పెట్టుకొని ప్యూరీ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, 2 మీడియం సైజు ఆనియను, 2 కిలోల చికెన్ శుభ్రంగా చేసి పెట్టుకున్న 2 కిలోల చికెన్. దానికి కావాల్సిన మసాలా లాల్ మిర్చి పౌడరు 1 స్పూను, కాశ్మీర్ చిల్లీ పౌడర్ 1 స్పూను, ధనియా పౌడర్ 1½ స్పూను, పసుపు పొడి 1 స్పూను, జీరా పౌడర్ 1 స్పూను, గరం మసాలా 2 స్పూన్లు. ఆయిల్ వేడిన తర్వాత పొటాటో, 2 ఆనియన్, 3 గ్రీన్ చిల్లీ వేసుకుని కొద్దిగా కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ షుగర్ వేస్తే కొంచెం సాఫ్ట్ అవుతుంది. భిన్న కలర్ బ్రౌన్ వస్తుంది చక్కెర వేసుకుంటే కొంచెం. ఆ తర్వాత ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసి కొంచెం ఫ్రై చేయాలి. 10 నిమిషాలు బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి చికెన్ను. మసాలా మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేయాలి. ఒక 5 నిమిషాలు కొంచెం కలబెట్టి ఫ్రై అవనివ్వాలి. అలాగే కొద్దిగా అల్లం కూడా వేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకున్న అల్లం వేసుకుంటే కొంచెం మంచి స్మెల్, టేస్ట్ కూడా బాగుంటుంది. టమోటా ప్యూరీ కూడా వేసుకోవాలి. టమాటా ప్యూరీ వేసుకొని కొంచెం కలబెట్టి టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి. 2 పెరుగు వేసుకుంటే సాఫ్ట్గా చికెన్ మెత్తగా బాగుంటుంది, భిన్న ఉడికిపోతుంది. నిమిషాలు బాగా కలబెట్టి మిక్స్ అయిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఇప్పుడు ఉడికిందా లేదో కుక్కర్ మూత తీసి చూద్దాం. ఇలా బాగా ఉడికిపోయింది. సాఫ్ట్గా పీసెస్ మెత్తగా బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇలా చేసుకుంటే కూర టేస్ట్గా చాలా బాగుంటుంది.